హలో అందరికీ వెల్కమ్ టు ఉమా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను ఫ్రూట్స్ని ఎలా ఫ్రూట్ ఇంకా వెజిటేబుల్ రెండు ఎలా షేడింగ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 4 సింపుల్ స్టెప్స్ తోటి. సో ఈ ఫస్ట్ స్టెప్ ఏమో అవుట్లైన్ లైట్లీ, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ యూ కెన్ డూ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఇది కొంచెం లెంతీగా ఉండొచ్చు వీడియో. నేను కొంచెం రిఫ్లెక్షన్ పడవద్దు అని నేను కొంచెం టిల్టెడ్గా పెడుతున్నా బుక్ని. ఫస్ట్ నేను ఒక లైక్ లైట్గా అవుట్లైన్ చేసుకుంటున్నా. నేను ఎక్కడెక్కడ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయో నేను అక్కడక్కడ డిఫరెంట్గా లైన్స్ డ్రా చేసేస్తాను. యాజ్ యూ కెన్ సీ నేను కొన్ని లైన్స్ డ్రా చేసేసుకుంటున్నాను. లైక్ అక్కడ డార్క్ ఉంది, అక్కడ లైట్ ఉంది. మనం లాస్ట్ టైమ్ సర్కిల్ డ్రా చేసేటప్పుడు కూడా మనం సేమ్ టెక్నిక్ యూజ్ చేసినాం. ఇఫ్ సపోజ్ మీరు ఆ వీడియో చూడలే అనుకోండి, వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఇది వీడియో కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఇట్లా లైట్గా అవుట్లైన్ డ్రా చేసేసుకున్నాం అనుకో, మనకి చాలా బెనిఫిషియల్. మనకు ఒక అవుట్లైన్ దొరికేస్తుంది అన్నట్టు, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ షేడ్ చేయాలి అది ఇది అని. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తేనేమో మనకి డిసైడ్ ది లైట్ అండ్ డార్క్ ఏరియాస్. మీకు ఇప్పుడు వీడియోలో చాలా క్లియర్గా ఉండొచ్చు కి నేను ఎక్కడెక్కడ డార్క్ ఇట్లా అవుట్లైన్ డ్రా చేస్తాను కదా, అక్కడ నేను పిక్చర్ని చూసుకుంటా, రిఫరెన్స్ పిక్చర్ని చూసుకుంటా ఎక్కడెక్కడ నాకు డార్క్ అనిపిస్తుందో అక్కడ నేను 10B పెన్సిల్ తోటి డ్రా చేసేసుకుంటా. మీరు కూడా ఒక పాయింట్లో గుర్తుంచుకోండి, ఏదైనా డార్క్ ఏరియాస్కి ఫస్ట్ చేసేసుకుంటాం ఇఫ్ సపోజ్ అది ఆబ్జెక్ట్ ఉంటే. అదే పోర్ట్రేట్ ఉందనుకోండి, ఐజ్, నోజ్, ఇయర్స్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం కష్టం. అవి లైట్ షేడ్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, స్కిన్ టోన్ ఎస్పెషల్లీ. సో అది ఎలా చేయాలో మేము మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఐ డ్రా చూపెడతా. సో స్టే ట్యూన్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో దట్ యూ విల్ గెట్ అ నోటిఫికేషన్ ఫర్ ది వీడియో. సో నేను డైలీ పెడతా వీడియో. ఇలా మీరు డార్క్ ఏరియాస్లలో మొత్తం ప్రాపర్గా డార్క్ చేసేసుకోండి. ఈ ఫస్ట్ లేయర్లోనే మీరు కొంచెం లైట్ షేడింగ్ కూడా ట్రై చేసేయండి, అంటే బ్లెండ్ చేయడం. ఇప్పుడు నేను ఏ ఏరియాస్లలో నాకు డార్క్ ఉందో ఆ ఏరియాస్లలో ప్రాపర్గా చేసేసుకుంటాను నేను. దీంతో నాకు ప్రాఫిట్ ఏంటంటే, మీరు నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియా దొరికేస్తుంది ఇక్కడ షాడోస్ ఉన్నాయో, ఇక్కడ డార్క్ ఏరియాస్ ఉన్నాయో. సో ఫస్ట్ మీరు ఆ ఏరియాస్ని కంప్లీట్ చేసేసుకుంటే మీరు లైట్ ఏరియాస్ పైన నీట్గా వర్క్ చేయొచ్చు. అండ్ బ్లెండర్స్ దగ్గరకు వచ్చే కన్నా ముందు షేడింగ్ చాలా ప్రాపర్గా ఉంటేనే మీకు బ్లెండింగ్ చాలా ప్రాపర్గా అవుతుంది. సో రిమెంబర్, ఎప్పుడైనా కానీ మీ షేడింగ్ చాలా ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ చూడండి, నేను మధ్యలో కొంచెం లైట్నెస్ ఉంచుతున్నా, ఇక్కడ కింద ఇంకా పైన బ్లెండింగ్ చేసుకుంటా పోయి, అంటే షేడింగ్లోనే మీరు 90% బ్లెండింగ్ అక్కడనే ట్రై చేసేయాలి మీరు. అండ్ మీకు ఒక మెయిన్ థింగ్ చెప్పేస్తా, మీరు కంపల్సరీ మీ పెన్సిల్ని షార్ప్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ షార్ప్ పెన్సిల్తో చేయకపోతే కొంచెం ఎక్కువ డార్క్ అయినా రావచ్చు, లేకపోతే అన్ఈవెన్గానే రావచ్చు. సో ప్లీజ్ కీప్ ఇట్ షార్ప్. మీరు షార్ప్ పెడితే యూ కెన్ డూ ఎనీథింగ్, లైక్ ప్రాపర్గా చేయొచ్చు. సో నేను ఎలా చేస్తున్నానో ప్రాపర్గా అలాగే ఫాలో అవ్వండి. లైట్ ప్లేస్లలో లైట్ పెన్సిల్స్ యూజ్ చేయండి, డార్క్ ఏరియాస్లలో డార్క్ పెన్సిల్స్ యూజ్ చేయండి. ఈ ఏరియాస్లలో ఇక్కడెక్కడ నేను వైట్గా ఉంచేస్తున్నానో అది ప్రాపర్గా వైట్ ఉంచేయండి, ఎందుకంటే బ్లెండింగ్ టైంలో మీకు అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నాను అలా. అండ్ నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది కి యాక్రిలిక్ కూడా చూపెట్టండి, కలర్ పెన్సిల్స్ కూడా చూపెట్టండి, బ్రషెస్ గురించి మాట్లాడండి. సో ఎస్, నేను మొత్తం ప్లాన్ చేసేసుకున్నాను. అలాంటివి మొత్తం నేను షెడ్యూల్ చేసేసుకున్నాను, లైక్ ఆ డే ఈ టైప్ ఆఫ్ వీడియో వస్తుందని. సో నేను మ్యాక్స్ ఇప్పుడు ఈ స్కెచింగ్ మీడియంలలో నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఆ రోజు నేను డెఫినెట్లీ నేను అట్లాంటి టైప్ ఆఫ్ వీడియో నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా ఫర్ మై సబ్స్క్రైబర్. ఇప్పుడు నేను మొత్తం కొంచెం వీడియోని కొంచెం ఫాస్ట్ చేసేసుకొని నేను మీకు చూపెడుతున్నా, ఎందుకంటే మరీ వీడియో లెందీగా అయిపోతుంది. మీరు ఇఫ్ సపోజ్ మీకు స్లోగా చూడాలనుకుంటే మీరు స్పీడ్కి వెళ్ళి మీరు కొంచెం స్లో డౌన్ చేసుకొని ప్రాపర్గా చూసేసుకోవచ్చు. నేను ఎక్కడెక్కడ లైట్ ఉందో అక్కడ నేను 2B HB పెన్సిల్ యూజ్ చేస్తున్నా. ఎక్కడెక్కడ లైక్ డార్కెస్ట్ ఉందో నేను అక్కడ 10B ఇంకా 6B యూజ్ చేసిన. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొన్ని లైన్స్ లాగా డ్రా చేస్తున్నా. మనకి యాపిల్లలో
మీకు కొన్ని లైన్స్ లాగా కనిపిస్తాయి. సో అది కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి నేను అలా చేస్తున్నా. ఇంకా నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్చర్లో కొంచెం లేయర్స్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకు నేను ఎక్కువ లైక్ అలాంటి టైప్ ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను బ్లెండింగ్ స్టార్ట్ చేస్తున్నా. బ్లెండింగ్ చూడండి, నేను లైట్ టోన్ స్టార్ట్ చేస్తున్నా. నేను ఎక్కడెక్కడ ఫస్ట్ కొంచెం స్పేస్ పెట్టిన సైడ్ నుంచి మొత్తం బ్లెండింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ అండ్ మనం ఫోర్త్ స్టెప్లో ఉన్నాం. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా కానీ బ్లెండర్ యూజ్ చేసేటప్పుడు క్లీన్గా ఉంచుకొని యూజ్ చేయండి. నేను ముందే ఒక వీడియో చేసేసిన లైక్ బ్లెండర్స్ని ఎలా యూజ్ చేయాలో. మీరు ఫస్ట్ ఆ వీడియో చూసేసి ఇక్కడ రండి, మీకు అర్థమైపోతుంది ప్రాపర్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కింద బ్లాక్ ఉన్నది కదా, అంటే డార్క్ ఉంది కదా షేడ్, దాన్ని ఇంకా పైన లైట్ ఉన్న దాన్ని ట్రై చేస్తున్నా బ్లెండ్ చేయడానికి. ఇఫ్ సపోజ్ మీరు ప్రాపర్గా చేయాలి అనుకోండి, ముందే షేడింగ్ ప్రాపర్గా కాకపోతేనే మీకు బ్లెండింగ్ ప్రాపర్గా కాదు. సో అలా అయ్యిందనుకోండి, మీరు మళ్ళీ పెన్సిల్ని తీసుకోండి, మళ్ళీ షేడింగ్ చేసి మళ్ళీ బ్లెండింగ్ స్టార్ట్ చేయండి. చూడండి, నేను ట్విస్ట్ చేసేసిన బ్లెండర్ని, మళ్ళీ వేరే సైడ్ నుంచి యూజ్ చేస్తాను. ఎందుకంటే అంటే న్యూ ఏరియాలో వర్క్ చేసేటప్పుడు, న్యూ ప్లేస్లో వర్క్ చేసేటప్పుడు మీరు న్యూ బ్లెండర్ అంటే క్లీన్డ్ బ్లెండర్ యూజ్ చేయాలి. సో నేను అలా బ్లెండర్ని యూజ్ చేస్తున్నా. సో నాకు ఎక్కడెక్కడ హైలైట్స్ కావాలో అక్కడ వైట్గా ఉంచేసి, ఎక్కడెక్కడ డార్క్ కావాలో అక్కడ బాగా బ్లెండ్ చేసేస్తున్నా. సో దాంతో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఇఫ్ సపోజ్ ఇంకా డార్క్ కావాలనుకుంటే దానిపైన ఇంకో లేయర్ వేయచ్చు. నేను ఇక్కడ మీకు లేయర్స్ గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీరు పోర్ట్రేట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఈ కోర్స్లో మొత్తం నేను పోర్ట్రేట్స్ పైన చెప్తున్నా, అందుకే నేను ఎక్కువ పోర్ట్రేట్స్ గురించి చెప్పా ఇక్కడ. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ లైక్ లైట్లీ. నేను చాలా లైట్ ప్రెషర్తో చేస్తున్నా. లైట్ ఏరియాస్లలో డార్క్ ఏరియాలో డార్క్ ప్రెషర్గా వేసి చేస్తున్నా. ఎందుకంటే మనకి ఎక్కువ డార్క్ ఏరియాస్లో మీరు లైట్గా చేస్తున్నారు అనుకో, అది ప్రాపర్గా బ్లెండ్ కాకుండా వైట్ ప్యాచీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక న్యూ బ్లెండర్ని తీసుకొని, న్యూ అంటే క్లీన్డ్ బ్లెండర్ తీసుకొని ఇక్కడ లైట్గా చేయాలో అలా చేసుకొని, పిక్చర్ని మీరు రిఫరెన్స్ పిక్చర్ ప్రాపర్గా తీసుకున్నాను అనుకోండి, మీకు ప్రాపర్గా వచ్చేస్తుంది. మీ బ్లెండింగ్ అయినా కానీ మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకోవాలి అది ఇది అని, ఐస్, నోస్, ఇయర్స్, లిప్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను అక్కడ రిఫరెన్స్ పిక్చర్ కూడా చూపెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు అర్థమైపోతుంది లైక్ ఎలా చేయాలో. ఇక్కడ ఒక టిప్ చెప్తా మీకు. ఎక్కడెక్కడ మీరు యూస్డ్ బ్లెండర్ ఉంటుంది కదా, ఆ బ్లెండర్ని తీసుకోండి. మీరు ఎక్కడెక్కడ మీకు డార్క్ కావాలో కానీ మీరు పెన్సిల్ యూజ్ చేయొద్దు అనుకుంటున్నారో అక్కడ మీరు ఆ బ్లెండర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఎరేజర్ తోటి మొత్తం అవుటర్ పార్ట్ అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం షేడ్స్ అక్కడక్కడ ఉండిపోయినాయి. సో అందుకే నేను కొంచెం ఎరేజర్ యూజ్ చేసి నీట్గా చేసేసా. ఒక సైడ్ ఏమో చాలా డార్క్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు నా రైట్ సైడ్ చాలా డార్క్ ఏరియా, లెఫ్ట్ సైడ్ చాలా లైట్ ఏరియా. సో నాకు ఇప్పుడు షాడోస్ పడతాయి. సో షాడోస్ పడేటప్పుడు ఐ విల్ టెల్ యూ. ఒక పాయింట్ ఏంటంటే, అది పిక్చర్ పైన డిపెండెంట్ ఎక్కువ ఉంటుంది. లైక్ కొన్నిట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే లైటింగ్ ఇష్యూస్ వల్ల. అంటే ఒక పిక్చర్లో వేరే లైటింగ్స్ ఉంటాయి, సో వేరే షాడోస్ ఉంటాయి. సో నేను మీకు లాస్ట్ టైం చెప్పినట్టు షాడోస్ పైన చాలా వర్క్ చేయాలి, ఎందుకంటే అదే చాలా బిగ్గెస్ట్ థింగ్. మీకు ఇప్పుడు ఈ యాపిల్ చాలా సింపుల్గా ఉండొచ్చు, కనిపించచ్చు, కానీ మీరు షాడో చేసే వరకు ఇది మొత్తం చాలా చేంజ్ అయిపోతుంది. సో మీరు ఒక పాయింట్లో ఉంచుకోండి ఏంటంటే, మీరు యాపిల్ అయినా ఏదైనా ఏ ఆబ్జెక్ట్ చేసినా, ఏ స్టిల్ టైప్ డ్రాయింగ్ చేసినా కానీ మీ అవుటర్ అంటే ద అవుట్ లైన్ షుడ్ బి వెరీ రియలిస్టిక్. మీకు అవుట్ లైన్ రియలిస్టిక్గా ఉండి షాడోస్ ప్రాపర్ ఏరియాలో పెట్టారనుకోండి, చాలా మంచిగా నీట్గా ఇంకా రియలిస్టిక్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎక్కడ వేయాలో ఎక్కడ డార్క్ చేయాలో కూడా నేను ప్రాపర్గా చేస్తాను. లాస్ట్ టైం కూడా మేము నీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో ఎలా అంటే లెఫ్ట్ సైడ్ ఇఫ్ సపోజ్ హైలైట్స్ ఉన్నాయనుకోండి, రైట్ సైడ్ మీవి అన్ని షాడోస్ ఉంటాయి. సో సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ సపోజ్ రైట్ సైడ్ మీకు హైలైట్స్ ఉన్నాయనుకో, లెఫ్ట్ సైడ్ షాడోస్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ థియరీ మనం ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు యూనివర్సల్ థియరీ అండి, మీకు ఎలా లైటింగ్ ఉంటే దాన్ని ఆపోజిట్గా షాడోస్ ఉంటాయి. సో
అది మీరు మైండ్‌లో పెట్టుకొని చేసేసుకోవాలి. సో, నేనిప్పుడు క్యాప్సికమ్ కూడా చేస్తున్నా. సేమ్ టెక్నిక్, సేమ్ థింగ్. ఏమంత డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ నేను హైలైట్స్ ఇంకా రిఫరెన్స్‌లల్లా చూసుకుంటూ నేను చేస్తున్నా. సో, మీరు గూడా నేను ఎలా చేస్తున్నానో అలా ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్స్. షూర్‌లీ నేను రిప్లై ఇచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఎలా చేయాలో. ఇఫ్ సపోజ్ నాకు పాసిబిలిటీ కాలే అనుకోండి కమెంట్స్‌లలో, నేను మీకు వీడియోస్ అప్‌కమింగ్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? క్యాప్సికమ్‌కి నేను లైన్స్ ఏం డ్రా చేసుకుంటలే. ఎందుకంటే ముందు నుంచే దాని లేయర్స్ ఉంటాయి. సో, నేను దాన్ని డార్క్ టోన్, లైట్ టోన్ అవన్నీ మనకి అందులో చేయాల్సి వస్తది. సో, ఇందులో లైన్స్ లాంటివి ఏమి ఉండవు. సో, ఫస్ట్ నేను మొత్తం డార్కెస్ట్ ఏరియాస్‌ని 10B పెన్సిల్‌తో చేసేసుకున్నా. దాని తర్వాత 6B పెన్సిల్ తోటి లైట్‌గా ట్రై చేస్తున్నా. ఎక్కడెక్కడ ఏరియాస్‌లలో నాకు ఈ షేడ్ కనిపిస్తుందో ఆ షేడ్‌ని నేను ట్రై చేస్తున్నా. లైక్ అక్కడ బ్లెండ్ చేయడానికి. కొన్ని ప్లేసెస్‌లలో మోస్ట్‌లీ నేను వైట్‌గా ఉంచేస్తున్నా. ఎందుకంటే చాలా హైలైట్స్ ఉన్నాయి ఫ్రంట్ ఏరియాలో. అందుకే నేను అలాగే ఉంచి కొంచెం బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేసేస్తా. ఇది కొంచెం స్పీడ్‌గా ఉంది. చాలా స్పీడ్‌గా ఉంది యాపిల్ కన్నా. మీరు ఇఫ్ సపోజ్ ప్రాపర్‌గా కావాలనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఐ విల్ గెట్ ఇంటు ఇట్. నేను ప్రాపర్‌గా ఒక డిఫరెంట్ వీడియో తీసుకొని మీకు షేర్ చేస్తాను. లైక్ వాయిస్ ఓవర్ లేకుండా మీకు మొత్తం ప్రాపర్‌గా ఎలా చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ నేను మళ్ళీ బ్లెండర్‌ని ఇక్కడనే యూజ్ చేసేస్తున్నా. ఇక్కడ హైలైట్ ఉందా అది ప్రాపర్‌గా హైలైట్ చేసుకుంటా నేను డార్క్ ఏరియాస్‌లలో బ్లెండ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఇన్వర్ట్ చేసేసుకొని నేను కొంచెం బ్లెండ్ చేసేసుకుంటా. ఇక్కడ మీరు చూస్తున్నానంటే నేను కొంచెం కాటన్ తీసుకొని బ్లెండ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇది కొంచెం స్మూత్ ఫినిష్ ఇస్తది. నాకు బ్లెండర్ తోటి అలాంటిది రాదు అని. సో, నేనేం చేసినా ఇక్కడ కాటన్ తీసేసుకొని పెట్టేసేసుకున్నా. హైలైట్స్ ఎరేజర్ తోటి వేస్తున్నా. కొంతమంది అన్నారు నీడెడ్ ఎరేజర్ చాలా మెంబర్స్ దగ్గర ఉండదు. సో, అందుకే నేను ఎరేజర్‌ని యూజ్ చేస్తున్నా. ఇట్స్ ఓకే. ఇఫ్ సపోజ్ మీ దగ్గర నీడెడ్ ఎరేజర్ లేకపోయినా గానీ మీరు నార్మల్ ఎరేజర్ తోటి కూడా చేసుకోవచ్చు. సో, నేను కొన్ని ఏరియాస్‌లలో మొత్తం వైట్‌గా వదిలేస్తున్నా. ఎందుకంటే అది సేమ్ లైక్ డార్కెస్ట్ ప్లేస్ ఉంది. చాలా లైట్ ఏరియాస్ ఉన్నాయి. సో, మీరు ఇవన్నీ చూసుకోండి. మీరు ఎలా బ్లెండ్ చేస్తున్నానో చూసేసుకోండి. Hope you like this video. Please like, share, comment, subscribe my channel. And bye. Subscribe please.